హలో గాయ్స్, ఈరోజు అయితే మనం అమెరికాలో లైబ్రరీస్ ఎలా ఉంటాయో చూసేద్దాం రండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం లైబ్రరీలోకి రాగానే ఇక్కడైతే ఒక స్టాచ్యూ ఉంటుందండి. తర్వాత ఇక్కడ మెటీరియల్ రిటర్న్స్ అని ఉంటుంది. మనం తీసుకున్న బుక్స్ ఉంటాయి కదా, అవి అయితే మనకి 1 మంత్ అయితే వాళ్ళు టైం ఇస్తారండి. బిఫోరే మనకి వాళ్ళు కిడ్స్ అయితే రీడ్ చేసిన తర్వాత రిటర్న్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇలా అయితే ఉంటుందండి. మనకి ఇలా బుక్స్ పెట్టగానే లోపలికి వెళ్ళిపోతాయి. తర్వాత మనకి ఎన్ని బుక్స్ మనం రిటర్న్ చేసామో చూసుకోవడానికి కూడా ప్రింట్ రిసిప్ట్ అయితే తీసుకోవచ్చు అండి. మనం ఈ బుక్స్ అయితే ఒక 1 మంత్ అయితే టైం ఇస్తారు. నెక్స్ట్ మనకి లోపలికి వెళ్ళగానే చూడండి, యాక్చువల్గా ఈ లైబ్రరీ అవర్స్ ఏంటంటే మనకి 10 AM ఓపెన్ చేస్తారండి. 6 PM వరకు కూడా ఉంటుంది. 9 PM వరకు కూడా ఉంటుందండి. సాటర్డే సండే 6 PMకి క్లోజ్ చేసేస్తారు. ఇలా వస్తే మనకి ఇక్కడ ప్రోగ్రామ్ రూమ్ ఉందండి. ఈ ప్రోగ్రామ్ రూమ్లో ఏంటంటే మనకి ఇప్పుడు సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. మాకు ఇక్కడ హాలిడేస్ కాబట్టి ఇక్కడ యాక్టివిటీస్ అయితే ఉంటాయండి. సో ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. మ్యూజిక్ అని ఇంకా స్టోరీ టైం అని చెప్పి ఇలా అయితే కిడ్స్కి ఎంగేజ్ అయితే ఉంటుందండి. అడల్ట్స్ కూడా మ్యూజిక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇలా వస్తే ఇక్కడ కస్టమర్ సర్వీస్ అండి. చూడండి, మొత్తం అంతా కూడా లోపలికి రాగానే వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడైతే చిల్డ్రన్స్ రూమ్ అండి. ఇది ఏంటంటే చిల్డ్రన్స్కి 1 to 10 years వరకు వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా అక్కడ ఏదైతే వాళ్ళకి సెపరేట్ చేశారో ఆ బ్లాక్లో అయితే ఉంటుందండి. ఇక్కడ కస్టమర్ సర్వీస్, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావస్తే ఇక్కడికి వెళ్ళి మనం వాళ్ళని అడగచ్చు అనమాట. మనం వెళ్తున్నాం కదా, చిల్డ్రన్స్ ఏరియా అండి. సో ఈ బ్లాక్లోకి వెళ్ళగానే ఇక్కడ ఇన్ఫర్మేషన్ డెస్క్ కూడా ఉంటుంది. సో మనకి అక్కడ ఏదైనా యాక్టివిటీస్ జరుగుతున్నా, సమ్మర్ కాబట్టి సమ్మర్ యాక్టివిటీస్ అవన్నీ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నెక్స్ట్ మనకి ఏ బుక్స్ కావాలో కూడా మనకి మనకు కావాల్సిన బుక్స్ ఎక్కడ ఉన్నాయో కూడా అడిగితే వాళ్ళు చెప్తారండి ఏ రోలో ఉన్నాయో. తర్వాత మనకి ఇక్కడ సిస్టమ్ కనిపిస్తుంది కదా, ఈ సిస్టంలో కూడా మనం ఎంటర్ చేసి సెర్చ్ చేయొచ్చు. సో దట్ మనకి ఇన్ఫర్మేషన్ ఏ రోలో ఉన్నది అన్నది కూడా ఆ సిస్టంలో ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. తర్వాత మనకి ఇలా వెళ్తే ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ పిల్లలు అయితే సిస్టమ్ దగ్గర కూర్చున్నారు కదా, వాళ్ళు అయితే వీడియో గేమ్స్ ఉన్నాయండి, ఆడుతున్నారు. ఇక్కడ 15 minutes అయితే ఇస్తారండి. ఆ 15 minutesలో వాళ్ళకి కలరింగ్ అని ఇంకా పజిల్స్ అని ఇలా అయితే వీడియో గేమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వెనకాల రూమ్ కనిపిస్తుంది కదా, అదైతే లెర్నింగ్ హబ్ అని ఉంది. ఆ రూమ్ అయితే 1 to 5 years బిలో వాళ్ళకి లోపల ఇండోర్ ప్లే ఏరియా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇలా వస్తే ఇక్కడైతే బుక్స్ అవన్నీ చదువుకుంటారండి. కావాల్సిన బుక్స్ అయితే పిక్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈరోజు ఏదో యాక్టివిటీ అయితే కండక్ట్ చేశారండి. పాస్పోర్ట్ టు ఏషియా అనే వాళ్ళు వాళ్ళ ఒక గ్రూప్ అండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సమ్మర్ క్యాంప్ అయిపోతుంది కాబట్టి ఈ లైబ్రరీలో ఈ బ్లాక్లో ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఫిక్షన్, నాన్ ఫిక్షన్ ఇంకా చిల్డ్రన్స్ స్టోరీ బుక్స్ అని ఇంకా మనకి 1 year దగ్గర నుంచి మొత్తం అన్ని బుక్స్ అవైలబిలిటీ ఉంటుందని మనం ఇక్కడికి తీసుకొస్తే పిల్లలు ఏం చేస్తారంటే కొంచెం బుక్స్ చదువుతారు, తర్వాత ఆ వీడియో గేమ్స్ ఆడతారు, తర్వాత పజిల్స్ కూడా ఉంటాయండి, అవి కూడా చేస్తారు. తర్వాత ప్రోగ్రామ్ రూమ్కి వెళ్ళి అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి, రెగ్యులర్గా అక్కడికి వెళ్తారు. ఇలా అయితే టైం అయితే స్పెండ్ చేస్తారండి. మనం ఏంటంటే మన పిల్లలకి ఈ లైబ్రరీ ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి బాగా అలవాటు అవుతుందన్నమాట. మనకి ఇప్పుడు ఇలా వెళ్తే ఇక్కడ చిల్డ్రన్స్ సిడీస్ అని ఉన్నాయి కదండి. చూడండి, చిల్డ్రన్స్ రూమ్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్స్ మ్యూజిక్ సిడీస్ అన్నీ కూడా ఇక్కడ ఈ రోలో అయితే అవైలబుల్ ఉంటుందండి. ఇది 1 to 10 years వాళ్ళకి మాత్రమే. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ టీమ్స్కి సెపరేట్గా ఉంటుందండి. సో వాళ్ళకి అంటే అన్ని లాంగ్వేజెస్ సిడీస్, మ్యూజిక్ సిడీస్ అయితే ఇక్కడ ఉంటాయి. కొరియన్, రష్యా ఇలా అనమాట, జపనీస్ ఇలా అన్ని లాంగ్వేజెస్ అయితే ఉంటాయండి. తర్వాత ఇక్కడ ఫేస్ పెయింటింగ్ ఏదో కండక్ట్ చేస్తున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, పాస్పోర్ట్ టు ఏషియా అనే టీం వాళ్ళు ఇదంతా కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇదంతా ఫ్రీ అనండి. నెక్స్ట్ వీళ్ళైతే ఇక్కడ ఫేస్ పెయింటింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఫేస్ పెయింటింగే కాకుండా టాటూస్ కూడా వేస్తున్నారండి. అంటే పర్మనెంట్ టాటూస్ కాదు, మామూలు చిల్డ్రన్స్కి అయితే చిన్నవి ఉంటాయి కదా, వేస్తున్నారు. తర్వాత చూడండి, ఇక్కడ ఈ పాప అయితే వేయించుకుంటుంది ఫేస్ పెయింటింగ్, చాలా బాగా వేస్తున్నారండి. చూడండి, ఇవన్నీ కూడా ఫేస్ పెయింట్స్ అంటే అవన్నీ స్కిన్కి సేఫ్ అనమాట. చూడండి, చాలా బాగా వేశారు. నెక్స్ట్ మనకి ఇలా వెళ్తే ఇక్కడ గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. అదేంటో కూడా చూసేద్దామండి. చూడండి, మనకి ఇక్కడ చూసారా, ఇవేంటంటే వాళ్ళకి విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ ఇస్తున్నారండి వాళ్ళని. తర్వాత మనకి చూడండి, పిల్లలు అయితే ఇక్కడ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ చూసారా, ఇదంతా టీమ్ సెక్షన్ అండి.
అంటే టీన్కి సంబంధించిన బుక్స్, నాన్ ఫిక్షన్, ఫిక్షన్ అని సెపరేట్గా చూడండి అక్కడ టీన్ అని ఉంది కదా, ఆ సెక్షన్లో మనకి అన్ని బుక్స్ కూడా వాళ్ళకి సంబంధించి ఆ ఏజ్కి తగ్గట్టు అయితే ఉంటాయండి. ఈ రోలో ఏంటంటే సీడీస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి క్రాఫ్ట్ వర్క్ అయితే చేశారు. పేపర్స్ అన్నీ కట్ చేసి ఒక ట్రీలా పెట్టి చాలా బాగా చేశారండి. చాలా బాగుంది చూడడానికి కూడా. నెక్స్ట్ మనకి ఈ గేమ్ అంటే కూడా చూసేద్దాం రండి. ఇక్కడ ఫిషింగ్ రాడ్స్ ఇంకా ఫిషెస్ కూడా ఉన్నాయి కదా, వాటికి ఏంటంటే మ్యాగ్నెట్స్ ఉంటాయన్నమాట. వాటికి ఇలా పెట్టగానే మనకి మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి వాటి పిక్ అవుతుంది. అలా అయితే 3 అయితే మినిమం మనకి 3 అయితే పిక్ చేయాలండి, వాళ్ళు ప్రైజ్ ఇస్తారు. మా వాడైతే చాలా ట్రై చేస్తున్నాడు తీయడానికి. మనకి ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్లో ఏంటంటే 1 మినిట్ అయితే వాళ్ళు టైం పెడతారండి. ఆ 1 మినిట్లో మనం పిక్ చేయాలన్నమాట. ఈ 1 to 5 years వాళ్ళకైతే పిక్ చేసినా చేయకపోయినా వాళ్ళకైతే ప్రైజ్ ఇస్తున్నారండి. సో దట్ వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వరు కదా, కొంచెం వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత ఇక్కడికి వస్తే మనకి ఇది అంతా కూడా అడల్ట్ సెక్షన్ అండి. అంటే మనకి చైనీస్ అండ్ జపనీస్ ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ బుక్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ అడల్ట్ రష్యన్ ఫిక్షన్ బుక్ అయితే ఉంది. తర్వాత ఇక్కడికి వస్తే మనకి కొరియన్ అండ్ జపనీస్ నాన్ ఫిక్షన్ బుక్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ మనకి అన్ని లాంగ్వేజెస్ కూడా బుక్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఎందుకంటే యూఎస్ఏ అనగానే మనకి అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని కంట్రీస్ నుంచి వస్తుంటారు కదా. సో ఇది గవర్నమెంట్ పబ్లిక్ లైబ్రరీ అండి. సో మనకి అన్ని బుక్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ వైఫై కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ లైబ్రరీలోకి రావడానికి ఒక మెంబర్షిప్ కార్డ్ అయితే తీసుకోవాలండి. దాంతోపాటు మనకి చిన్న పాస్కోడ్ కూడా ఇస్తారు. అది ఏంటంటే మనకి అది కూడా ఫ్రీ అనండి. ఇక్కడ చూడండి టెక్నాలజీ సెంటర్, టెక్నాలజీకి సంబంధించిన అవన్నీ కూడా అప్డేట్ కూడా అక్కడ ఉంటుందండి. తర్వాత మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి కిడ్స్ అయితే ఆ కిడ్స్ సెక్షన్కి వెళ్తారండి. మనమైతే మనకు కావాల్సిన బుక్స్ కూడా మనం కూడా సెలెక్ట్ చేసుకుని చదువుకోవచ్చు, బోర్ అంతే అనిపించదు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసారా ఎక్కడ పడితే అక్కడ మనకి ఈ ల్యాప్టాప్స్ అయితే ఉంటాయి. మనకు కావాల్సిన బుక్స్ అయితే సెర్చ్ చేసి తీసుకోవచ్చు. ఈ రో అంతా కూడా సిడీస్ అండి. మూవీస్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మూవీస్ ఇంకా సిడీస్, మూవీ సిడీస్ ఉంటాయి, ఇంకా మ్యూజిక్ సిడీస్ ఉంటాయి. ఇలా అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ వీళ్ళు మెహందీ కూడా పెడుతున్నారు అండి. చూసారా ఇదంతా కూడా పిల్లలకి ఏంటంటే మనం లైబ్రరీకి తీసుకురాగానే వాళ్ళకి కావాల్సిన సెలెక్షన్ వాళ్ళే చేసుకుంటారనమాట. తర్వాత వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా వాళ్ళే తీసుకుంటారు. మనం ఇక్కడికి వస్తే ఇక్కడ సైన్స్ ఫిక్షన్ అండి. ఇదంతా కూడా సైన్స్ బుక్స్ అనమాట. మొత్తం సైన్స్కి సంబంధించిన బ్లాక్ అంతా కూడా ఇది ఉందండి. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మండల ఆర్ట్ అని ఉంటుంది కదా, అది ఏంటంటే మనకి వాళ్ళు ఎలా డ్రా చేయాలో చెప్తున్నారండి. ఆమె అయితే అక్కడ కూర్చున్నారు కదా, ఆమె అయితే ల్యాప్టాప్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఎలా చేయాలి ఏంటని. అదైతే మంచి టైంపాస్ అయితే అవుతుందండి. ఈసారి అయితే నేనైతే ఇక్కడ కూర్చోలేదు, నాకు ఎందుకో కొంచెం బోరింగ్ అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా తీయాలి కాబట్టి నేనైతే కూర్చోలేదండి. చూడండి ఆమె అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి చూడండి ఇలా వస్తే ఇక్కడ పజిల్స్ కూడా ఉన్నాయండి. చాలా పజిల్స్ ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద పజిల్స్ ఉన్నాయో చూసారా. మనకి బుక్సే కాదు, బుక్స్ మనకి రీడ్ చేయాలని అనిపించలేదు అనుకోండి, టైంపాస్కి అనమాట ఈ పజిల్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ టేబుల్ చూసారా, ఈ టేబుల్ ఫర్ పజిలర్స్ అని ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఈ పజిల్ చూడండి ఎంత పెద్దదో కదా, 500 పజిల్స్ అయితే ఉన్నాయి. అసలు ఎవరు పెట్టారో కానీ ఇదైతే చాలా గ్రేట్ అండి. ఇంత పెద్ద పజిల్స్ అయితే పెట్టడం అనేది చాలా గ్రేట్. అసలు నాకైతే ఇంత పెద్ద పజిల్స్ పెట్టాలంటే చాలా టైం టేకెన్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ సో మెనీ పజిల్స్ కూడా ఉన్నాయి. మనకి కావాల్స్తే ఇవి కూడా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చేస్తున్నారు కదా, ఇంట్లో కిడ్స్తో కొందరికి డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా వర్క్ అయితే చేసుకోవచ్చండి. చాలామంది ఇక్కడికి వచ్చి కూడా వర్క్ అయితే చేసుకుంటూ ఉంటారు. తర్వాత మనం ఇందాక పజిల్స్ చూసాం కదండి, అవి కూడా మనకు కావాల్స్తే హోమ్కి అయితే పట్టుకెళ్ళొచ్చండి. తర్వాత చూడండి ఇక్కడ మొత్తం మనకి సైన్స్కి సంబంధించిన మొత్తం అయితే ఈ బ్లాక్లో మొత్తం అన్ని అవైలబిలిటీ ఉంటుంది. మనకి ఇక్కడ ఏ రోలో ఏమున్నదో ఇన్ఫర్మేషన్ కూడా ఆ ల్యాప్టాప్లో అయితే ఉంటుందండి, మనం సెర్చ్ చేసి తీసుకోవచ్చు. చూడండి అడల్ట్ ఫిక్షన్ అని ఉంది కదా, మనకి ఏంటంటే ఇక్కడ మొత్తం బోర్ అయితే కొట్టదండి మనకి లైబ్రరీకి వచ్చినప్పుడు.
తర్వాత ఇక్కడికి వస్తే వీళ్ళైతే మెహందీ అయితే పెడుతున్నారండి. చూడండి డిజైన్స్ అన్నీ ఇలా ఉన్నాయి కదా, మనకు కావాల్సిన బుక్ కూడా తీసుకోవచ్చు. తర్వాత వీళ్ళైతే సింపుల్గా అయితే పెడుతున్నారండి, మొత్తం హ్యాండ్ అయితే పెట్టట్లేదు, సింపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి. చూడండి మా పాప అయితే ఇదైతే సెలెక్ట్ చేసుకుంది, ఆమె పడుతుంది. తర్వాత ఇక్కడ మా బాబు కూడా పక్కన అయితే పెట్టించుకుంటున్నాడండి. వాడైతే ఒక చైనీస్ సింబల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. నేనైతే షాక్ అయ్యాను, ఏంటిది అని అడిగితే ఆమె పీస్ అని చెప్పింది దాని మీనింగ్. సో నేనైతే ఓకే అని చెప్పానండి. చూడండి వీళ్ళైతే ఇలా ఉంది, చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇక్కడ అంతా కూడా కస్టమర్ సర్వీస్ అండి. ఇక్కడైతే కస్టమర్ సర్వీస్ అండి. ఏంటంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. తర్వాత మన కార్డ్ తీసుకోవాలంటే ఆ కార్డ్ ఎలా తీసుకోవాలి ఏంటి అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసారా, ఇవన్నీ బ్లాక్స్ అయితే ఇలా పెట్టారండి. మనం ఏంటంటే ఒక బ్లాక్ అయితే కింద నుంచి తీయాలి, పడిపోకూడదు, మళ్ళీ అవన్నీ మళ్ళీ పైన అయితే సెట్ చేస్తున్నారు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. నాకైతే ఈరోజు ఈ గేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి బాబు అయితే ఎంత కేర్ఫుల్గా తీస్తున్నాడో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఈరోజు అయితే నాకు ఇది బాగా అనిపించింది. తర్వాత మనకి ఇక్కడికి వస్తే ఇక్కడ చైనీస్ కెలియోగ్రఫీ డెమాన్స్ట్రేషన్ అని ఉంది కదా, అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూడండి అక్కడ ఆమె రాస్తుంది, ఇక్కడ స్క్రీన్లో మనకు కనిపిస్తుందండి. వాళ్ళు మన నేమ్ చెప్తే వాళ్ళు అక్కడ రాస్తున్నారనమాట చైనీస్ లాంగ్వేజ్లో. చూడండి ఇక్కడ ఏమైతే వీడియో కూడా తీస్తుంది. చూడండి ఇక్కడ ఈమె రాస్తుంటే అక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. వాళ్ళు రాసే లిడ్ ఇంకా పెన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి. తర్వాత మనకి ఇక్కడ వస్తే ఇక్కడ దీంట్లో లీగో బ్లాక్స్తో అయితే ఇవన్నీ పెట్టారండి. మెక్సికన్ రెస్టారెంట్ అని అక్కడ ఆటో కూడా ఉందండి, అదే టుక్ టుక్ అంటారు ఇక్కడ. తర్వాత చూడండి ఇవన్నీ లీగో బ్లాక్స్తో అయితే ఇక్కడ అంతా పెట్టారండి సెట్ చేసి. ఇది కూడా చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ మనకి చిల్డ్రన్స్ బ్లాక్లో వస్తే ఇందాక మనకి టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి కదా, ఇక్కడైతే వీళ్ళు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అయితే చేపిస్తున్నారండి. దానికి కావాల్సిన ఆ మెటీరియల్ ఇంకా సీజర్స్, గ్లూ, ఇంకా స్కెచ్ పెన్స్, క్రయాన్స్, పేపర్స్ ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తారనమాట, వాళ్ళే సప్లై చేస్తారు. పిల్లలకి అసలు చాలా పిల్లలు అయితే చాలా ఎంగేజ్ అవుతున్నారండి. సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉండి చాలా బోర్ అయిపోతారు కదా. ఇక్కడ ఏంటంటే సమ్మర్ క్యాంప్స్ అని చెప్పి ఇలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని ఇలా సో మెనీ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు అయితే మేము చాలా ఎంజాయ్ చేసామండి. అసలు ఈరోజు అయితే లైబ్రరీకి వచ్చినట్టు అనిపించలేదు మాకైతే. తర్వాత మనకి ఇక్కడ అన్నీ కూడా చూసారు, ఇదంతా కూడా ఈ బ్లాక్లోకి వచ్చేటప్పటికి ఇదంతా కూడా క్వైట్ ఏరియా అనమాట. పైకి స్టెప్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి అయితే మనకి స్టాఫ్కే అలౌ చేస్తారు కానీ మనకైతే అలౌ చేయరు. తర్వాత ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా ఉందండి, ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్. యాక్చువల్గా ఈరోజైతే ఏదో ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ డోర్ అయితే ఓపెన్ ఉంది. చూడండి ఇక్కడ బారో ఛార్జర్ అని ఉంది కదా, మనకి ల్యాప్టాప్స్కి ఛార్జర్ అయిపోతే కూడా మనం ఇక్కడ ఛార్జింగ్ అవి పెట్టుకోవచ్చండి, ఛార్జింగ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ మనకి ఇలా వస్తే చాలా క్వైట్ ఏరియా అండి, చాలా సైలెంట్గా ఉంటుంది. ఇక్కడ నాన్ ఫిక్షన్ బుక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట, అసలు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే ఇక్కడికి వచ్చేటప్పటికి. నేనైతే లోపలికి వెళ్ళలేదండి, మా పిల్లలు కూడా వచ్చేస్తున్నారు, సో వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవుతారని చెప్పి నేను లోపలికి అయితే వెళ్ళలేదండి. నాకు ఇంట్లో ఉండి పిల్లలతో మనకి ఇంట్లో చాలా నాయిసీగా ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చేటప్పుడు నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. తర్వాత ఇక్కడ బుక్ సేల్ కూడా ఉంది, అంటే కొన్ని బుక్స్ కూడా వీళ్ళు సేల్ చేస్తారు, మనకు కావాల్సి కొన్ని బుక్స్ కూడా తీసుకోవచ్చు. బయట మీద ప్రైస్ అయితే తక్కువ ఉంటుందండి ఇక్కడ. తర్వాత నేనైతే ఒక బుక్స్ తీసుకుంటాను, అది కూడా ఎలాగో చూసేద్దామండి. తర్వాత నేను ఇక్కడైతే బుక్స్ తీసుకున్నానండి, ముందు కార్డ్ అది పెట్టి ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ బుక్స్ అయితే 3 బుక్స్ అయితే నేను ఈ టేబుల్ మీద పెట్టాను కదా, అదైతే వెంటనే స్కాన్ చేస్తుంది అనమాట, వెంటనే ఎంటర్ అయిపోయింది. చూసారా, నేను ఇక్కడ ప్రింట్ రిసిప్ట్ అని కూడా పెట్టాను. చూడండి ప్రింట్ అని అడుగుతుంది కదా, ప్రింట్ ఇచ్చాను, వెంటనే మనకి ప్రింట్ కూడా వస్తుందండి. మనం ఎన్ని బుక్స్ తీసుకున్నాం అనేది, ఏ డేట్ని తీసుకొచ్చాము, ఎన్ని బుక్స్ తీసుకొచ్చాము అనేది ఉంటుందండి. తర్వాత నేను ఇందాక చూపించాను కదా స్టెప్స్ దగ్గర క్వైట్ ఏరియా ఉంది కదా, దాని నుంచి బయటికి వస్తే ఇక్కడ చూసారా స్క్రీన్ కనిపిస్తుంది, ఇక్కడైతే మూవీ ప్లే చేస్తున్నారండి.
ఇక్కడ ఏంటంటే మనకి సమ్మర్లో ఇక్కడ మూవీస్ అయితే ప్లే చేస్తారండి, చిల్డ్రన్స్ మూవీస్ అవి కూడా. వీళ్ళందరూ కూడా ఇలా మ్యాట్స్ అవన్నీ తెచ్చుకొని చైర్స్ తెచ్చుకొని చూస్తుంటారు. కనిపిస్తుంది కదా అదే స్క్రీన్ అండి. ఆ మూవీ నేమ్ ఏంటంటే కంగ్-ఫూ పాండా 4 అండి. చూడండి ఇక్కడ బయటకు వచ్చిన ఇలా మూవీ చూడడం అనేది చాలా బాగుంటుంది. తర్వాత నేను లైబ్రరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో అయితే ఒక చైనీస్ డ్యాన్స్ అయితే చేస్తున్నారండి, చాలా బాగుంది. ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత నేను మీకు ఈ యొక్క డ్యాన్స్ కూడా వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.